హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ఈ వీడియోలో ఆస్ట్రేలియాలో రంజాన్ సెలబ్రేట్ చేసే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. అవన్నీ చూపిస్తాను. మేము దిగంగానే చాలా పెద్ద ట్రాఫిక్, లిటరల్గా మాకు పార్కింగ్ దొరకడానికే 40 మినిట్స్ పైగానే పట్టిందనమాట. వన్స్ పార్క్ చేసి స్ట్రీట్లో ఎంటర్ అయిపోగానే ఇంత పెద్ద క్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ నేను కొన్ని షార్ట్స్లో చెప్పాను. ఇంత పెద్ద క్యూని ఓవర్కమ్ చేసి మేము ఎప్పుడు ఫుడ్ సంపాదిస్తాం, ఎప్పుడు తింటాం అనేసి చాలా కంగారు పడ్డాము. యాక్చువల్గా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, నైట్ షాపింగ్ త్రూ అవుట్ ఉంటుంది అనమాట. నైట్ అంటే 9 to మార్నింగ్ 5 o'clock వరకు ఓపెనే ఉంటుంది ఇది. సో బాగుంటుంది ఫుడ్ అనేసి మండి తిందామని మా ఆయన తీసుకెళ్ళాడు. తీరా చూస్తే ప్రతి ఫుడ్ సెంటర్ దగ్గర ఇంతింత క్యూ ఉంది అనమాట. జనాలు బార్ల తీరి ఉండడం, ఇంత జనాలు ఉండడం, అది లేట్ నైట్ ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. లేట్ నైట్ అంటే కొన్ని చాట్ల కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు కామన్గా ఉంటుంది. అది మనకు తెలిసిన ఫెస్టివల్ రంజాన్ సెలబ్రేట్ ఈ విధంగా చేస్తారని, ఇంత బాగా జనాలు ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మా ఊర్లో దసరా పండక్కి ఇంత జనాలు చూస్తాము. ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇంత జనాలు చూశాను. మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే భయపడ్డాను. దట్టు సఫికేషన్ లాగా కూడా అనిపించింది మాకి. ఈ జనాల్లో ఫుడ్కి ఫైట్ చేసి ఎప్పుడు ఫుడ్ సంపాదించాలా, ఎప్పుడు తినాలా, మా పిల్లలకి ఎప్పుడు పెట్టాలా అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏం తినిపించుకోకుండా వచ్చాం కదా. ఇంత జనాలు ఉంటారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కామన్గా ఉంటారు అనుకున్నాను. ఇక్కడేవేమో చీకులు తయారు చేపిస్తున్నారు. ఇవి 3 types నేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను మర్చిపోయాను. వాటిల్లో 2 అయితే తీసుకున్నారు. మలై కబాబ్ ఒకటి, ఆ రెడ్ వన్ ఒకటి. మీకు తెలిస్తే పేరు కమెంట్ చేయండి. సో మొత్తానికైతే ఆర్డర్ వరకు వచ్చాము. 1/2 hour ఫైట్ చేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 1/2 hourకి డెలివరీ అయిపోయింది. ఈ ఐటెం అయితే ఉడకలేదు అస్సలు. పిల్లలకి పెట్టాలంటే చాలా భయం వేసింది. అమ్మో కరెక్టో కాదో, పొట్టనొస్తుందేమో అని. మా వారైతే ఆకలి మీద తినేశారు. కానీ నెక్స్ట్ డే ఒక 1 or 2 days అయితే మోషన్స్తో బాగా సఫర్ అయిపోయారు దీనివల్ల. వీళ్ళిచ్చే 2 ముక్కలకి ఈచ్ వన్కి నాకు $15 ఛార్జ్ చేశారు. నియర్లీ $750. అలా 2 తీసుకున్నారంటే అక్కడే $1,500 పసక్ ఇండియన్ మనీ. అయితే ఒక కడుపు నిండదు, కాలు నిండదు, ఏముండదు. మన దగ్గర చార్మినార్లో నైట్ బజార్ అంటే చాలా షాపింగ్ ఉంటుంది కదా స్ట్రీట్ సైడ్. ఇక్కడ షాపింగ్ అంతా నేను గమనించలేదు, కానీ లేదు కూడా, చాలా తక్కువ ఉంది. బట్ ఫుడ్ వైజ్ అంటే డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా. అన్ని రకాల ఫుడ్స్ అయితే ఇక్కడున్నాయి. ఇక్కడ ఉన్న పానీపూరి సెంటర్లో ఆయన పానీపూరి అని అమ్ముతున్నారనమాట. ఈ కబాబ్స్ దగ్గర కూడా అమ్ముతూ ఉన్నారు. నాకు భలే అనిపించింది. అసలు ఎక్కడున్నాం మనం ఒక నిమిషం అనిపించింది, చాలా హ్యాపీగా. సో ఇంత జనాల్లో ఫుడ్ దొరకడమే కష్టంగా ఉంది అంటే మండీ ప్లేస్కి వెళ్తే అక్కడ మండి కాదు కదా, ముక్క కూడా దొరకలేదు. నేనైతే తెగ ప్లాన్ చేసుకున్నాను, మేము మండి తినేటప్పుడు ఇలా రీల్స్ చేసుకోవాలి, ఇలా వీడియోస్ తీసుకోవాలి, అలాగా అనేసి. అక్కడికి మొత్తానికి వెళ్తే చాలా ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక విషయాన్ని గమనించింది ఏంటంటే, చాలామంది ఒక షీట్ తీసుకొని అందులో ఒక మ్యాటర్ రాసుకొని మనీ అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఏదో యుద్ధ కంట్రీ కోసమని అడుగుతున్నారు. బట్ అది హెల్ప్ చేస్తారా లేదా అన్నది నాకైతే తెలీదు. రుమాలి రోటీస్ చూడండి, బలంగా రుద్దేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నారు, తీసుకోవాలా, స్మెల్కి నోరూరుతుంది. కానీ బట్ ఇవన్నీ గెట్ చేసేలోపు ఉన్న ప్రాణం ఉష్ అయిపోతుంది అనమాట. అంత టఫ్ ఉంది లైన్స్ అయితే. ఎక్కడ చూసినా జనాలు. దొరికిన వాళ్ళు తింటున్నారు, దొరకని వాళ్ళు బాబోయ్ ఎక్కడ ఫుడ్ ఫౌండ్ చేయాలా అని పోతూనే ఉన్నాం. మా మోక్ష అయితే వాడి ఫుడ్కి అస్సలు ఆగలేడు, అస్సలు కంట్రోల్ చేసుకోలేడు అనమాట. నాకు ఏదో ఒకటి ఇప్పించు అంటున్నాడు. అక్కడేమో బీఫ్, డీరు, దున్నా ఉంటాయి కదా, అలాంటివి చాలా రకాలు మనం తినేటివి కనిపిస్తున్నాయి. మా హస్బెండ్ నోనా మనం అలా తినకూడదు, కొంచెం వెయిట్ చెయ్యు, ఏదైనా మంచిగా తీపిస్తానని చెప్తున్నాడు. కానీ
మా మోక్షకి ఫుడ్ అయితే చాలు, ఏదైనా పర్వాలేదు, నాన్ వెజ్ అయితే తినేస్తాడు. బట్ వాళ్ళకి తెలియదు కదా, మనమే చెప్పాలి మనం ఏది తింటాము ఏది తినమని. ఈ వయసు నుంచే నేర్పించుకోవాలి వాళ్ళకి. పేషెన్స్ అంటే వాడికి ఎలా అంటే నాన్ వెజ్ స్మెల్ చూడంగానే పేషెన్స్ పోతుంది, ఇంకా తినేయాలనే ఆత్రం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే పొటాటో పొటాటో అవి ఉన్నాయి కదా, వాటి కోసం అయితే వెళ్తున్నాం. ఏ బండి తీసుకున్నా ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి, జనాలు. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. తిరునాళ్ళలో వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కదా, అలా వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లోనో జ్యూసో ఫుడ్డో ఏదో ఒకటి క్యారీ అవుతూనే ఉందన్నమాట. డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. నాకైతే ఏమంటారు భయం వేసి పిల్లలు ఎక్కడ తప్పిపోతారో అని వాళ్ళ హ్యాండ్స్ని గట్టిగా హోల్డ్ చేసి రండ్రా బాబు అని తీసుకెళ్తా ఉన్నాను. వాటి పట్టించుకోరే మా పిల్లలు, గోల చేస్తారు, వదిలించుకొని వెళ్ళిపోతాం, అవి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తామంటారు. తిరణాలకు వెళ్తే పిల్లల్ని గట్టిగా పట్టుకోవాలని ఊర్లలో చెప్తారు కదా, అది నాకు ఇక్కడ గుర్తుకొచ్చింది. షావర్మాస్ కూడా ఉన్నాయంట, అన్నీ ఉన్నాయి కానీ కొనడానికి ఏమీ అవైలబిలిటీగా లేవు. అదొక పెద్ద సమస్యలా మారిపోయింది కదా మీకు. లైటింగ్స్ అవి కొంచెం నాకు స్పెషల్గా అనిపించాయి. సో ఇవి అయితే వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. ఆ పెద్ద లైటింగ్స్ అలా అంతా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. బట్ నేను ఎప్పుడు హైదరాబాద్లో నైట్ చార్మినార్ని, అది రంజాన్ టైంలో విజిట్ చేయలేదు. నా లైఫ్లో ఒకేసారి చార్మినార్ చూశాను. ఊర్లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏం పోతోతి అనిపిస్తుంది కదా, అట్లా మా ఆయన ఎన్నిసార్లు అడిగినా చార్మినార్ తీసుకెళ్ళలేదు. మా ఆడపడుచుతో ఒకసారి వెళ్ళాను. నాకు అప్పుడు మోక్ష ఒక్కరే అనుకుంటాను, రెండో బాబు పుట్టారో లేదో అంత గుర్తుకులేదు నాకు. ఫైనల్గా పొటాటో స్ప్రింకల్సా ఇవేవో తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇవి చూడ్డానికి అంత కారం వేస్తున్నట్టు అలా చేస్తున్నట్టు ఉన్నాయి కానీ అస్సలు చప్పగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, తినబుద్దే సావలేదు. నాకు అస్సలు నచ్చలేదు. ఈచ్ వన్ $8 ఛార్జ్ చేశారు, అంటే $400 ఈచ్ వన్. వర్త్ అని నాకు అస్సలకి అనిపించలేదు, చాలా వరస్ట్గా అనిపించాయి. కానీ మా పెద్ద అబ్బాయి కోసం తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి వీడు ఒకటి వాడు, రెండైతే తీసుకొని వచ్చాము. ఈ పొటాటోలు అయితే అక్కడ చూడండి ఎంత మెస్సీగా ఉందో దేవుడా. ఈ పొటాటోలు కడగట్లేదు, అలా చేస్తున్నారు, తర్వాత ఇలా ముంచి అలా వేస్తున్నారు. ఆ నూనె చూసి దేకొచ్చింది. ఈ మొత్తం బజార్ కల్లా ఫేవరెట్ స్వీట్ అనమాట, స్వీట్ ఐటమ్. ఇది నేను షార్ట్లో కూడా పెట్టాను. ఈ స్వీట్ పేరు కూడా పెట్టారు నాకు ఒకరు, నేను మళ్ళీ మర్చిపోయాను, చాలా డేస్ అయిపోయింది కదా. మేమున్నంతసేపు ఈ ప్లేట్లు మారుతూనే ఉన్నాయి, ఆయన సర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఈ బాక్స్ వచ్చేసి స్వీట్ $10 అనమాట. బాగుంది టేస్ట్, పర్వాలేదు అనిపించింది. ఓవర్గా టేస్ట్ చేయాలి ఎమ్మీగా అని అనిపించలేదు, మామూలుగానే అనిపించింది. బట్ వీళ్ళ అరుపులు సందడ్లు చూసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది సిడ్నీలో లకంబా అనే ప్లేస్లో ఉందన్నమాట. మాకి కొంచెం ట్రావెలే, నియర్లీ ఒక 40 minutes డ్రైవ్ ఉంటుంది. డ్రైవ్ కంటే ముందు మేము పార్కింగ్కి చాలా కష్టపడ్డాం. ఫైనల్గా తీసుకున్నవి తినుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం బాబా, ఏదైతే అదే అయిందని బయలుదేరిపోయాం. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్.